ఏంటండి చూస్తుంది? భయం వేస్తుందా? మాత్ర ఏదైనా ఇవ్వనా? మీకేదైనా తీసుకుందా? ఇంటర్వ్యూకి వచ్చి తెలీదు, మామయ్య పిలిచారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగినా ఒక ఇంచి కూడా లెఫ్ట్ రైట్ కదలకుండా మేకు కుట్టినట్టు కూర్చున్న చోటే కూర్చుని ఉండాలి. ఆ సంగతి మేము చూసుకుంటాం, కానీ ఇప్పుడు విషయం ఏంటో చెప్పండి. మన అబ్బాయిని ఒకటి చంపాడు కదా, వాడు నీ చేతికి చిక్కితే ఏం చేస్తావు? చెప్పు. నా కొడుకుని చంపాడండి. వాడు నా చేతికి చిక్కితే నేనే కొడుకు చంపేస్తాను. అయితే ఇప్పుడు ఏంటి? ఎందుకు చేయలా? ఆవిడనే చేస్తుందా మామయ్య? అంటే మీ వల్ల కాదని మీరు చేయలేదు. నేను చేసే పని నేను చేశాను. ఏమంటున్నారండి? బండేదో వచ్చింది. అది మనం చంపడానికే వచ్చింది. ఏమంటున్నారండి? నువ్వు ఆలోచించవచ్చు విజయ, అదే కరెక్ట్. మనం మరీ నిజాయితీతో పెంచాం, అందుకే చంపేశాను. అర్జున్ చదవడానికి నేను కారణం. అది తలుచుకొని నా వల్ల కాలేదు. కొడుకు కదా, అందుకే వాడిని చంపేశాను. అది చెప్తూ ఇంకో 2 హత్య చేశాను. ఏంటండి భయపడుతున్నారు? నువ్వు ఆలోచించవచ్చు విజయ, అదే కరెక్ట్. మనం మరీ నిజాయితీతో పెంచాం, అందుకే చంపేశారు. అర్జున్ చదవడానికి నేను కారణం. అది తలుచుకొని నా వల్ల కాలేదు. కొడుకు కదా, అందుకే వాడిని చంపేశాను. అదే చెప్తూ ఇంకో 2 హత్య చేశాను. ఏంటండి భయపడుతున్నారు?